నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ ప్రారంభించిన చంద్రబాబు. ఎస్ఆర్ఎం వర్సిటీ మేధా టవర్స్లో అందుబాటులోకి టెస్ట్ బెడ్స్. వైసీపీ ఉన్మాదం ఉగ్రవాదాన్ని మించిపోయిందన్న ఏపీ మంత్రులు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరకు వచ్చాయని పార్థసారథి వ్యాఖ్య. డీలిమిటేషన్పై మరోసారి రేవంత్ విమర్శలు. దక్షిణాదిలో ఎస్సీ ఎస్టీలు మహిళల అవకాశాలను దెబ్బతీయడమే బీజేపీ లక్ష్యమని విమర్శ. మహిళా రిజర్వేషన్లపై దేశ ప్రజలకు ప్రధాని బహిరంగ లేఖ. అమల్లోకి వస్తే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని మోదీ స్పష్టీకరణ. బీజేపీ దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందన్న రాహుల్. కాషాయ పార్టీ ఓట్ల చోరీతో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు. ప్రజాకర్షక హామీలతో తమిళనాడు ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో. అధికారానికి వస్తే ప్రతి మహిళకు నెలకు 2,000 రూపాయల ఆర్థిక సాయం. హర్ముజ్లో ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం కొనసాగిస్తున్న అమెరికా. ఇరు దేశాల మధ్య మరో విడత చర్చలు ఉంటాయని కథనాలు. దేశంలోనే తొలి క్వాంటమ్ ఫెర్టిలిటీ సెంటర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ఆవిష్కరించారు. ఎస్ఆర్ఎం వర్సిటీ గన్నవరం మేధా టవర్స్లో ఏర్పాటు చేసిన 1S 1Q క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ను ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి సీఎం ప్రారంభించారు. తద్వారా దేశంలో క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఆవిష్కరించిన తర్వాత క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ను సీఎం పరిశీలించారు. వాటి విశిష్టతను, పనితీరును ఎస్ఆర్ఎం ప్రతినిధులు, క్వాంటమ్ శాస్త్రవేత్తలు ముఖ్యమంత్రికి వివరించారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డిఆర్డీఓ టెస్ట్ బెడ్స్కు సహకారం అందిస్తున్నాయి. అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేషనల్ క్వాంటమ్ మిషన్ సహా ఐఐటి ప్రొఫెసర్లు హాజరయ్యారు. క్వాంటమ్ శాస్త్రవేత్తలు, క్వాంటమ్ ఇన్నోవేషన్ స్టార్టప్ల ప్రతినిధులు పాల్గొన్నారు. వైసీపీ ఉన్మాదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరంగా మారిందని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ అరాచకాలపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులతో వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ హయాంలో మహిళలపై దాడులు జరిగినా పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో తిరిగి శాంతిని నెలకొల్పుతుందని మంత్రి పార్థసారథి వివరించారు. ఉగ్రవాద సంస్థలకి, ఉగ్రవాద సంస్థల నాయకులకి, ఉగ్రవాద సంస్థల భావజాలానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి భావజాలానికి ఏమిటి తేడా అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. సీనియర్ పార్లమెంట్ సభ్యులు మితిన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తే అది చేస్తాం, ఆత్మాహుతి దళంగా పనిచేస్తాం అని చెప్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీయా లేకపోతే ఉగ్రవాద సంస్థ అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదని చెప్పేసి మనం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నరికేస్తాం, చంపేస్తాం, పొడిచేస్తాం అని అంటున్నారంటే అసలు వాళ్ళు ఉన్మాదులా లేకపోతే ప్రజాస్వామ్యవాదులా? అసలు ఉగ్రవాదులు కూడా ఈ విధంగా మాట్లాడరేమో, అంతకంటే కూడా ఘోరంగా మాట్లాడుతామన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సమాజంలో అసమానతలను తొలగించేందుకు ఆయన దారిని చూపించారని కొనియాడారు. దేశ ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగం కల్పించిన హక్కులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రపతి ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో సందేశాన్ని పోస్టు చేశారు. మహిళా హక్కులు, విద్యకు అంబేద్కర్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని ముర్ము గుర్తు చేశారు. దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడు చురుకైన పాత్ర పోషించే విధంగా ఆయన జీవితం మార్గనిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో అంబేద్కర్ చేసిన కృషి మరవలేనిదని, ఆయన ఆశయాలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. న్యాయమైన ప్రగతిశీల సమాజాన్ని నిర్మించేందుకు ఆయన జీవితం ప్రేరణనిస్తుందని ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కోసం అంబేద్కర్ తన జీవితాంతం పోరాడారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగంలో భీమ్జీ పొందుపరిచిన సూత్రాలను, కల్పించిన హక్కులను కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు నడుం బిగించారని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేద్కర్కు నివాళులు అర్పించారు.
సమాన అవకాశాలు, హక్కులు అందించి ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. కుల వివక్షకు గురైన ఉన్నత విద్యకు అభ్యసించి అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులని తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశానికి వారందించిన సేవలను స్మరించుకుందామని మంత్రి లోకేష్ ఎక్స్లో పోస్టు చేశారు. మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి కొల్లు రవీంద్ర నివాళి అర్పించారు. నంద్యాల పురపాలక సంఘం కార్యాలయంలో అంబేద్కర్ నూతన విగ్రహాన్ని మంత్రి ఫరూక్ ఆవిష్కరించారు. బనగానపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో నియోజకవర్గాల పునర్విభజన చేస్తూ దక్షిణాదిలో ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాలనలో మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీలకు సరైన ప్రాతినిధ్యం దక్కలేదని విమర్శించారు. తమ ప్రభుత్వ ప్రజాపాలన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం నుంచి వచ్చిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. స్వాతంత్ర సాధనలో మహాత్మా గాంధీ పాత్ర ఎంత ఉందో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో అంబేద్కర్ పాత్ర అంతే ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. అంబేద్కర్ రచించిన ఆర్టికల్ 3 ద్వారానే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. గత 10 ఏళ్ల పాలనతో పోలిస్తే తమ ప్రజా ప్రభుత్వంలోనే ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి 10 సంవత్సరాలలో ఆనాడు మంత్రివర్గంలో ఉన్న సంఖ్య ఎంత, ఏ జాతికి ఎంతుండేనో మీరు లెక్కేసుకోండి. ఈ దళితులకు, గిరిజనులకు ఈ రోజు మంత్రివర్గంలో ఉన్న లెక్కెంతనో మీరే లెక్కించి నాకు చెప్పండి. ఇవాళ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు, లేకపోతే మంత్రిగా దామోదర్ రాజనరసింహ గారు, మంత్రులుగా మరో మిత్రుడు అట్లూరు లక్ష్మణ్ గారు, వివేక్ వెంకట్ స్వామి గారు, 4 మంత్రులను, ఒక స్పీకర్ను, అదే విధంగా విప్పులుగా వేముల వీరేశాన్ని, లేకపోతే రామచందర్ నాయకును, ఇవాళ మంత్రివర్గంలో మా సీతక్కను, ఇంతమందికి ప్రాతినిధ్యం ఉమ్మడి రాష్ట్రంలోనైనా వచ్చిందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. గత 10 ఏళ్లలో జరిగిన విధ్వంసం 100 ఏళ్ల నష్టానికి దారితీసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. గతంలో చేసిన అప్పులు చెల్లిస్తూ తప్పులను సరిదిద్దుతూ పాలన సాగిస్తున్నామన్నారు. తాము నిరంతరం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుంటే వెనుక నుంచి కొందరు గోతులు తవ్వుతున్నారని మండిపడ్డారు. గత 10 ఏళ్లలో పెద్ద పెద్ద ప్రసంగాలు చేసిన వారు ఒక్కసారైనా అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారా అని సీఎం ప్రశ్నించారు. నియోజకవర్గాల పునర్విభజనలో బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర చేస్తోందని మరోసారి ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల అమలు ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రక్రియ చేపడుతున్నారు. ప్రోరేటా ప్రకారం 543 సీట్లు ఈరోజు దేశంలో ఉంటే 50% సీట్లు 272 సీట్లు పెంచుతాం. ఏ రాష్ట్రంలో ఎంతుందో ఆ రాష్ట్రంలో అందులో సగం పెంచుతామని. ఉదాహరణ కేరళలో 20 సీట్లు ఉన్నాయి, వాటిని 30 చేస్తామని 50% పెంచి, ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లు ఉన్నాయి, వాళ్ళకు 120 చేస్తామని. ఈ రెండింటి మధ్యలో తారతమ్యం 60 సీట్లు మాత్రమే. రేపు కేరళ 30 అయ్యి ఉత్తరప్రదేశ్ 120 అయితే ఈ అంతరం 60 నుంచి 90కి పెరుగుద్ది. సీట్లు దక్కడం వల్ల దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న దళితులకు, గిరిజనులకు, మహిళలకు నష్టం జరుగుతలేదా? ఇవాళ తెలంగాణలో 17 సీట్లుంటే 2 ఎస్టీలకు ఉన్నాయి, 3 ఎస్సీలకు ఉన్నాయి. ఇవి 30 సీట్లు అయితే ఎస్సీలకు 6 అవుతాయి, ఎస్టీలకు 4 అవుతాయి. కానీ అదే 25 అయితే ఇందులో తగ్గుతాయి. ఈ చిన్న లెక్క కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లకు లెక్క తెలుస్తలేదా? ఏ లెక్కన మా కోటాను తగ్గిస్తారు? సీట్లు పెంచడం ద్వారా ఎస్సీ, ఎస్టీ మహిళల కోటా పెంచుకోవాలన్నా? దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసి నరేంద్ర మోడీ గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్కో, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్కో సీట్లు పెంచుకుంటుంటే చూసుకుంటూ కూసుందమా? ఇది మన ప్రాంతానికి తీరని నష్టం జరుగుతుంది. మరోవైపు నెక్లెస్ రోడ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ఉన్న అతిపెద్ద అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ థీమాటిక్ మ్యూజియం ప్రారంభించారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు తోసిపుచ్చారు.
దక్షిణాదికి అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా అవమానించిందని ఆరోపించారు. ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్నారని రామచంద్రరావు అన్నారు. 543లోనే వీళ్ళు 50-60 గెలవలేకపోతుండ్రు. రేపు దీన్ని పెంచితే మా బతుకులు ఏమైతాయని చెప్పి ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు డీలిమిటేషన్ కూడా దాని మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఉమెన్స్ ఒక రిజర్వేషన్కు దీనికి సంబంధం లేదు. దక్షిణాదికి అన్యాయం జరిగిపోతుందని చెప్తున్నారు. ఈ దక్షిణాదిగా ఉత్తరాదిగా జరిగేటటువంటి ఒక మాటలు ఏతున్నాయో ఇది కేవలం ఓడిపోతాము అనే భయంతో చేస్తున్నటువంటి ఒక మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. ఇంకా డీలిమిటేషన్ కమిషనే రాలేదు, డీలిమిటేషన్కు ఒక రూల్స్ రెగ్యులేషన్స్ రాలేదు. పదే పదే నరేంద్ర మోదీ గారు చెప్తా ఉన్నాం, మేము ఎక్కడ కూడా ఎవరికి కూడా నష్టం జరగదు. రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన చేపడుతోందని తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆక్షేపించారు. రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండానే రాజ్యాంగ సవరణను బలవంతంగా ఆమోదించాలని కేంద్రం భావిస్తోందని పేర్కొన్నారు. ఇది రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమేనని ఆరోపించారు. మొదటి నుంచి డీలిమిటేషన్పై హెచ్చరిస్తున్నప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని దుయ్యబట్టారు. వివిధ పార్టీలతో కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు ప్రధాని సమయం కోరామని, అందుకు ఆయన సమయం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఈ అంశంపై బాధిత రాష్ట్రాలతో కలిసి చెన్నైలో సమావేశం నిర్వహిస్తామని స్టాలిన్ తెలిపారు. తమిళనాడు ప్రయోజనాలకు భంగం కలిగినా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే విధంగా డీలిమిటేషన్ జరిగినా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్టాలిన్ హెచ్చరించారు. చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్లు 2029 నాటికి అమల్లోకి వస్తే దేశ ప్రజాస్వామ్యం మరింత బలోపేతమై ఉజ్వలంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహిళలు అనేక రంగాలలో రాణిస్తున్న వేళ చట్టసభల్లో వారి భాగస్వామ్యం పెరగడం సముచితమని తెలిపారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ల అమలు కోసం నారీ శక్తి వందన్ అధినియం చట్టానికి సవరణలు చేయాల్సి ఉందని మోదీ తెలిపారు. ఇందుకోసం ఈ నెల 16 నుంచి 3 రోజులు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ సమావేశాల్లో చట్ట సవరణలకు ఆమోదం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వాటికి ఆమోదం లభించకుంటే అది దేశ మహిళలకు చేసే తీవ్ర అన్యాయం అవుతుందని అన్నారు. చట్టసభల్లో మహిళల గొంతు బలంగా వినిపించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత శక్తివంతమవుతుందని మోదీ గుర్తు చేశారు. పార్లమెంటు ప్రత్యేక భేటీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న మహిళల ఆశీస్సులు కావాలన్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనే ఎంపీలకు లేఖలు రాసి వారిని ప్రోత్సహించాలని ప్రధాని సూచించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా అధికార ఎన్డీఏ కూటమికి చెందిన మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు ఢిల్లీ వెళ్లనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా ఈ నెల 16న లోక్సభ గ్యాలరీలో కూర్చోనున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళా ప్రతినిధులు ఈ నెల 16, 17 తేదీల్లో ఢిల్లీలోనే ఉంటారు. ఈ నెల 17న రాజ్యసభలో మహిళా బిల్లుకు ఆమోదించే ప్రక్రియను అక్కడి గ్యాలరీలో కూర్చొని వీక్షించనున్నారు. రేపు సాయంత్రానికి అందరూ ఢిల్లీ చేరుకోవాలని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇస్లామాబాద్ చర్చలు విఫలమైన తర్వాత ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తోంది. ఈ కారణంగా ఇరాన్ రోజుకు సుమారు $435 మిలియన్ అంటే 4,081 కోట్లు నష్టపోతున్నట్లు వాల్స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది. ఈ దిగ్బంధంతో ముడి చమురు, పెట్రోకెమికల్ ఎగుమతులు ఆగిపోవడం వల్లే 276 మిలియన్లు నష్టం రానుంది. ఇరాన్ రోజుకు 1.5 మిలియన్ బ్యారెల్స్ చమురును బ్యారెల్ ధర $87 చొప్పున ఎగుమతి చేస్తుందనే అంచనాతో ఈ లెక్కలు వేశారు. మరోవైపు ఇరాన్కు నగదు ప్రవాహాన్ని అడ్డుకోవడమే ద్వారా ఆ దేశంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యమని అమెరికా చెబుతోంది. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే హర్ముజ్ జలసంధిలో ట్రాఫిక్ను నియంత్రించడం అమెరికా నౌకాదళానికి పెద్ద సవాలేనని నిపుణులు అంటున్నారు. అమెరికా ప్రారంభ రోజుల్లో ఎన్ని ఓడలను అడ్డుకోగలదనే దానిపైనే ఈ దిగ్బంధం విజయం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య మరో విడత శాంతి చర్చలు జరిగే అవకాశం ఉందని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ తెలిపింది. ఈ వారంలో పాకిస్తాన్ లేదా స్విట్జర్లాండ్లో ఇరు దేశాల మధ్య చర్చలు జరగొచ్చని వెల్లడించింది. ఇస్లామాబాద్ చర్చలు అసంపూర్తిగా ముగిసినా అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చే దిశలో మధ్యవర్తిత్వ దేశాలు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ వివరించింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఇరాన్తో జరిగిన శాంతి చర్చల్లో పురోగతి సాధించామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు పూర్తిగా విఫలమైనట్లు తాను అనుకోవడం లేదన్నారు. అన్నీ సవ్యంగా జరిగాయని భావిస్తున్నట్లు వివరించారు. అమెరికా దారిలోకి ఇరాన్ ప్రతినిధులు వచ్చారని, ఇది కొంత మంచి సంకేతమని ఫ్యాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్ వెల్లడించారు.
అణు లక్ష్యానికి సంబంధించి అమెరికా నిర్దేశించిన పరిధులకు ఇరాన్ అంగీకరిస్తే ఇరు దేశాలకు అత్యంత ప్రయోజనకరమైన ఒప్పందం సాధ్యమని చెప్పారు. ఇప్పుడు చర్చలు మళ్లీ జరగడం, ఒప్పందం కుదరడం ఇరాన్ చేతిలోనే ఉందన్నారు. పాక్ వచ్చిన ఇరాన్ బృందానికి ఒప్పందం చేసుకునే నిర్ణయాధికారం లేదని, అందుకే వారు ఒప్పందం చేసుకోలేదని వాన్స్ వివరించారు. ఇరాన్, అమెరికా మధ్య ఉన్నత స్థాయి భేటీ జరగడం ఇదే తొలిసారని చెప్పిన వాన్స్ ఇదో సానుకూల సంకేతమని చెప్పారు. ఇంధన ధరలు పెరిగి అమెరికా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన అందుకే తాము వేగంగా చర్చలు జరిపేందుకు సిద్ధపడినట్లు వివరించారు. Did make some progress in the negotiation. The big question from here on out is whether the Iranians will have enough flexibility, whether the Iranians will accept the critical things that we need to see in order for things to get done. And this is ultimately why we left Pakistan, because what we figured out is that they were unable, I think the team that was there was unable to cut a deal, and they had to go back to Tehran either from the supreme leader or somebody else and actually get approval to the terms that we had set. There really is, I think, a grand deal to be had here, but it's up to the Iranians, I think, to take the next step. అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధం కారణంగా ఇరాన్ భారీగా నష్టపోయింది. ప్రాథమిక అంచనా ప్రకారం $270 మిలియన్ మేర నష్టం వాటిల్లినట్లు ఇరాన్ తెలిపింది. రూపాయలలో ఇది 25 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఈ మేరకు యుద్ధం కారణంగా జరిగిన నష్టాన్ని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫాతిమా మొహజ్జెరానీ వెల్లడించారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, తుది లెక్కలు వస్తే ఈ మొత్తం చాలా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఇస్లామాబాద్ వేదికగా అమెరికాతో జరిగిన చర్చల్లోనూ ఈ విషయాన్ని చెప్పినట్లు ఆమె ఓ మీడియా సంస్థ ముఖాముఖిలో వివరించారు. దాడులకు బాధ్యులైన దేశాల నుంచి యుద్ధ పరిహారాన్ని తప్పకుండా కోరతామని పేర్కొన్నారు. పశ్చిమాసియాలోని అన్ని దేశాల సార్వభౌమాధికారం, భద్రత, ప్రాదేశిక సమగ్రతను ప్రతి ఒక్కరూ గౌరవించాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తెలిపారు. బీజింగ్లో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ అల్ నహ్యాన్తో జిన్పింగ్ సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత చైనాకు వెళ్లిన తొలి పశ్చిమాసియా నాయకుడితో జిన్పింగ్ చర్చలు జరిపారు. పశ్చిమాసియా సహా గల్ఫ్లో ఉమ్మడి, సమగ్ర, స్థిరమైన భద్రతా వ్యవస్థను నిర్మించాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ చట్టాల అధికారాన్ని గౌరవించాలని, లేదంటే ప్రపంచం మళ్లీ జంగిల్ రాజ్ వైపు మళ్లే ప్రమాదముందని హెచ్చరించారు. అభివృద్ధి, భద్రతలను సమన్వయం చేసుకోవాలని, ఆ ప్రాంత దేశాల అభివృద్ధికి అంతా కలిసి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలన్నారు. అటు హర్మూజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని చైనా విదేశాంగ ప్రతినిధి గువో జికున్ తెలిపారు. హర్మూజ్ మూసివేతకు కారణం యుద్ధమేనని, ఘర్షణలు ఆగితేనే సమస్య పరిష్కారం అవుతుందని అభిప్రాయపడ్డారు. అన్ని పక్షాలు సమన్వయం పాటించాలని, శాంతియుత చర్చలే ఏకైక మార్గమని పునరుద్ఘాటించారు. ఈ అంశంలో చైనా తన వంతుగా నిర్మాణాత్మక పాత్రను పోషిస్తుందని గువో జికున్ స్పష్టం చేశారు. దేశంలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల వల్ల జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షపాతం సాధారణ సగటులో 92% ఉండవచ్చని వెల్లడించింది. 5% లోటు కూడా ఉండొచ్చని వివరించింది. ఐఎండీ దీర్ఘకాలిక వర్షపాత అంచనా ప్రకారం 1971-2020 మధ్య దేశ సగటు వర్షపాతం 87 సెంటీమీటర్లుగా ఉంది. ఈ ఏడాది వర్షపాతం 90 నుంచి 95% మధ్య నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ఐఎండీ పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో రుతుపవన కాలంలో ఎల్నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది వర్షాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్య, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే కొంచెం ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలను సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాలకు సంబంధించిన అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని మంత్రి చెప్పారు. ఆ 2 అంశాలు తప్ప మిగిలిన సమస్యలపై చర్చలకు సిద్ధమని వివరించారు. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులకు 2.1% డిఏ అమలులోకి తీసుకువచ్చామని, ప్రస్తుతం ఎలాంటి డిఏ బాకీలు లేవని మంత్రి పొన్నం వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అంశంపైన ఆలోచిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ విలీనంపై ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 9న కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. ఆ కమిటీలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి, రోడ్డు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీ క్రమంగా కోలుకుంటున్న సమయంలో సమ్మె నిర్ణయం సరైంది కాదన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్కు బీఆర్ఎస్ నివాళులర్పించింది. సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు.
రెండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీ, ఎస్సీ, బీసీ విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హరీష్ ఆరోపించారు. ఇప్పటికైనా సర్కార్ దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. కాంగ్రెస్, బీజేపీలకు అంబేద్కర్ అంటే గిట్టదని కేటీఆర్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ డిక్లరేషన్ల పేరిట హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని అన్ని వర్గాలకు వివరించారన్న కేటీఆర్, కాంగ్రెస్ డిక్లరేషన్లు ప్రకటించిన చోటే సభలు పెట్టి ప్రజలకు మోసాలు వివరిద్దామని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2024 ఏప్రిల్ 14 నాడు ఈ విగ్రహాన్ని బందీగా పెట్టారు. 2025 ఏప్రిల్ 14 నాడు బందీగానే పెట్టినారు. లక్షల సంఖ్యలో ప్రజలు మహారాష్ట్ర నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతటి అపూర్వమైన విగ్రహాన్ని చూడడానికి వస్తే కనీసం గేట్లు కూడా తెరవకుండా 2 ఏళ్లు బందీగా పెట్టినారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఏం చెప్పారు? అంబేద్కర్ అభయహస్తం అనే పథకం తెస్తాము, దళిత బంధు కేసీఆర్ 10 లక్షలు ఇస్తున్నాడు, మేము 12 లక్షలు ఇస్తున్నామని చెప్పి 2.5 ఏళ్ళు వచ్చినాయి పైసలు. ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్షలను నిర్వహించింది. ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ యుద్ధనౌక చో హ్యోన్ నుంచి క్షిపణి పరీక్షలను స్వయంగా వీక్షించారు. ఆదివారం జరిగిన ఈ పరీక్షల్లో 2 వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణులు, 3 యాంటీ షిప్ క్షిపణులను ప్రయోగించినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. సముద్రంలోని లక్ష్యాలను క్షిపణులు ఖచ్చితత్వంతో తాకాయని తెలిపింది. క్షిపణి పరీక్షల తర్వాత మాట్లాడిన కిమ్ తమ నౌకాదళానికి అణు ఆయుధాలను సమకూర్చే ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు. అణుదాడుల సామర్థ్యాన్ని మరింత విస్తరిస్తామని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న 2 డిస్ట్రాయర్ యుద్ధ నౌకలపై కిమ్ సమీక్ష నిర్వహించారు. వాటికి అమర్చే ఆయుధ వ్యవస్థలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 5,000 టన్నుల సామర్థ్యం కలిగిన చోహ్యోన్ యుద్ధ నౌకను గతేడాది ఏప్రిల్లో ఉత్తర కొరియా తొలిసారి ప్రదర్శించింది. ఇది అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులు, విమాన విధ్వంసక ఆయుధాలను మోసుకెళ్తుంది. విద్వేషంతో నిండిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆలోచనలు దేశ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నాయని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కాషాయ పార్టీ ఓట్ల దొంగతనానికి పాల్పడుతోందని ఆరోపించారు. బంగాల్లోని ఉత్తర దినౌజ్పూర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు. బంగాల్లో బీజేపీ ఓటు చోరీ చేసేందుకు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వమే అవకాశం ఇచ్చిందని దుయ్యబట్టారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన టీఎంసీ ఆ పని చేయలేకపోయిందని రాహుల్ విమర్శించారు. బంగాల్లో 84 లక్షల మంది యువత నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. बंगाल में चुनाव हो रहा है, एक तरफ बीजेपी जिसकी नफरत भरी विचारधारा है, हिंसा फैलाती है, उनके प्रधानमंत्री कॉम्प्रोमाइज हैं, उनकी तो बात ही नहीं करनी. दूसरी तरफ बंगाल में टीएमसी पार्टी जो बीजेपी के लिए रास्ता बना रही है, क्योंकि अगर टीएमसी ने अपना काम किया होता, आपको रोजगार दिया होता, नफरत नहीं फैलाई होती, तो यहाँ पे बीजेपी का कोई सवाल ही नहीं उठता. बीजेपी दिखती ही नहीं बंगाल में. తమిళనాడులో అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబంలోని ఒక మహిళకు నెలకు 2,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. స్టాలిన్ హయాంలో పెరిగిన జీవన వ్యయం, పన్నుల నుంచి ఉపశమనం కలిగించే విధంగా ఒకేసారి 10,000 రూపాయలను అదనంగా ఇస్తామని ప్రకటించింది. ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తామని తెలిపింది. తమిళనాడులో కొత్త సంవత్సరం వేళ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ స్కూటీ కొనే మహిళకు 25,000 రూపాయల రాయితీ ఇవ్వనున్నట్లు నడ్డా తెలిపారు. జల్లికట్టు ఎద్దులు పెంచేవారికి నెలకు 2,000, ఆ ఆటలో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఒక మహిళ తొలిసారి ఇల్లు కొంటే స్టాంపు డ్యూటీపై 3% రాయితీ ఇస్తామన్నారు. 8,000 విలువ చేసే గృహోపకరణాల కొనుగోలు కూపన్ను కుటుంబంలోని ఒక మహిళకు అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. పెద్ద దేవాలయాల్లో రోజు 2.5 గంటలు స్థానికులకే దర్శన స్లాట్లు కేటాయిస్తామని, తిరుపరం కుండ్రంలో కార్తీక దీపాన్ని వెలిగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. బస్సులు, స్కూళ్లు, యూనివర్సిటీల్లో భద్రత పెంచేందుకు సీసీటీవీలను ఏర్పాటు చేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. వివిధ రంగాల్లో పనిచేసే కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ ఉత్తరప్రదేశ్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నెల 1 నుంచే పెంచిన వేతనాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. నోయిడాలో వేతనాలు పెంచాలంటూ నిన్న కార్మికులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన వేళ యోగి సర్కార్ ఈ మేరకు చర్యలు చేపట్టింది. హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు వేతనాలు పెంచినట్లు గౌతమ్ బుద్ధానగర్ జిల్లా కలెక్టర్ మేధారూపం తెలిపారు. గజియాబాద్ గౌతమ్ బుద్ధనగర్ పరిధిలో పనిచేసే నైపుణ్యం లేని కార్మికుల కనీస వేతనాన్ని 11,313 రూపాయల నుంచి 13,690కు పెంచినట్లు చెప్పారు. పాక్షిక నైపుణ్యం ఉన్న కార్మికుల వేతనాన్ని 15,000కు, నైపుణ్యం కలిగిన కార్మికుల వేతనాన్ని 16,868 రూపాయలకు సవరించినట్లు వెల్లడించారు. ఇతర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసే కార్మికుల కనీస వేతనాలను 13 నుంచి 16,000 మధ్య ఉండాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల పరిధిలో 12 నుంచి 15,000గా నిర్ణయించింది. బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. పట్నాలో లోక్ భవన్కు వెళ్లిన నితీష్ కుమార్ బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైత్కు రాజీనామా లేఖను సమర్పించారు. రాజీనామాకు ముందు పార్టీ ప్రధాన కార్యాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించిన నితీష్ కుమార్ తన నిర్ణయాన్ని సహచర మంత్రులకు తెలియజేశారు. అనంతరం మంత్రిమండలిని రద్దు చేశారు. బీహార్కు అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డు నితీష్ కుమార్ పేరిట ఉంది. దాదాపు 21 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆయన ఇటీవలే రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో నితీష్ రాజీనామాతో బీహార్లో తొలిసారి ఒక బీజేపీ నేత ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో ఎన్డీఏకు 202 మంది సభ్యుల బలం ఉండగా అందులో 89 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా కొనసాగుతోంది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు డైరెక్టర్ వినేష్ చందేల్కు ఢిల్లీలో పటియాలా హౌస్ కోర్టు 10 రోజుల కస్టడీ విధించింది. పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో వినేష్ చందేల్ను నిన్న రాత్రి ఈడీ అదుపులోకి తీసుకుంది. ఇవాళ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈడీ కస్టడీకి అప్పగించారు. బంగాల్లోని ఈస్టర్న్ కోల్ఫీల్డ్ మైన్స్లో 100 కోట్ల రూపాయల విలువైన బొగ్గు చోరీకి గురైనట్లు 2020లో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో నగదు అక్రమ చలామణి జరిగినట్లు తేలడంతో ఈ ఏడాది జనవరిలో ఈడీ దర్యాప్తు చేపట్టి ఐప్యాక్ కార్యాలయంపై దాడులు నిర్వహించింది. హవాలా ఆపరేటర్ల ద్వారా ఐప్యాక్ ఖాతాల్లోకి భారీగా నిధులు చేరినట్లు ఈడీ ఆరోపిస్తోంది. బోగస్ బిల్లులు, వ్యాపార అర్హత లేని సంస్థల నుంచి అన్సెక్యూర్డ్ లోన్లు పొందినట్లు గుర్తించింది. వినేష్ చందేల్ అరెస్టుపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. అసెంబ్లీ ఎన్నికలకు 10 రోజుల ముందు అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని టీఎంసీ నేత మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ విమర్శించారు. ఇది ఎన్నికల్లో సమాన అవకాశాలను దెబ్బతీయడమేనని అన్నారు. 2021 నుంచి ఐప్యాక్ సంస్థ పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీకి సేవలను అందిస్తోంది. ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ ప్రారంభించిన చంద్రబాబు. ఎస్ఆర్ఎం వర్సిటీ, మేధా టవర్స్లో అందుబాటులోకి టెస్ట్ బెడ్స్. వైసీపీ ఉన్మాదం, ఉగ్రవాదాన్ని మించిపోయిందన్న ఏపీ మంత్రులు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరకు వచ్చాయని పార్థసారథి వ్యాఖ్య. డీలిమిటేషన్పై మరోసారి రేవంత్ విమర్శలు. దక్షిణాదిలో ఎస్సీ, ఎస్టీలు, మహిళల అవకాశాలను దెబ్బతీయడమే బీజేపీ లక్ష్యమని విమర్శ. మహిళా రిజర్వేషన్లపై దేశ ప్రజలకు ప్రధాని బహిరంగ లేఖ. అమల్లోకి వస్తే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని మోదీ స్పష్టీకరణ. బీజేపీ దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందన్న రాహుల్. కాషాయ పార్టీ ఓట్ల చోరీతో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు. ప్రజాకర్షక హామీలతో తమిళనాడు ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో. అధికారానికి వస్తే ప్రతి మహిళకు నెలకు 2,000 రూపాయల ఆర్థిక సాయం. హర్ముజ్లో ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం కొనసాగిస్తున్న అమెరికా. ఇరు దేశాల మధ్య మరో విడత చర్చలు ఉంటాయని కథనాలు. ఈటీవీ సమాప్తం. నమస్కారం.